ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 10వ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం. అత్యంత పురాతనమైన జ్యోతిర్లింగాలలో నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటి. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడున్నదనే విషయం గురించి కొంత వివాదం ఉంది. గుజరాత్‌లోని ద్వారకా పట్టణం సమీపంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగమే అసలైన జ్యోతిర్లింగమని ద్వారకా పరిసర ప్రాంతాల వారి విశ్వాసం. ద్వారకా సమీపంలో ఉన్న ఆధునిక నాగేశ్వర దేవాలయాన్ని ప్రసిద్ధ గాయకుడు గుల్షన్ కుమార్ ఇటీవల నిర్మించాడు. మహారాష్ట్రలో పర్లీ వైద్యనాథ్, నాందేడ్‌లకు సమీపంలో ఉన్న ఔండ్ నాగనాథ్ నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రమని మహారాష్ట్ర తదితర ప్రాంతాల వారి నమ్మకం. మహారాష్ట్రలో ఉన్న ఔండ్ నాగనాథ్‌లోని నాగేశ్వరాలయం చాలా ప్రాచీనమైనది. ఇక్కడ హిందూ పాండవులు నివసించారు అని కథ కూడా ఉంది. ఇక్కడ దేవాలయం చాలా ప్రాచీనమైనందున ఈ దేవాలయమే నాగేశ్వర జ్యోతిర్లింగం దేవాలయం అనే వాదన ఉంది. నాగేశ్వర జ్యోతిర్లింగం పశ్చిమ సముద్రం తీరంలో దారుకా వనంలో ఉందని శివపురాణంలో ఉన్నందున పశ్చిమ సముద్ర తీరంలో ద్వారకా పట్టణానికి సమీపంలోని నాగనాథ్ జ్యోతిర్లింగమే అసలైన నాగేశ్వర జ్యోతిర్లింగం అనే అభిప్రాయం కూడా ఉంది. ఈ వివాదం వల్ల భక్తులు ద్వారకా సమీపాన ఉన్న నాగేశ్వరాలయాన్ని, మహారాష్ట్రలోని ఔండ్ నాగనాథ్ దేవాలయాన్ని కూడా జ్యోతిర్లింగాలు క్షేత్రాలుగా భావించి సందర్శిస్తున్నారు. పూర్వం దారకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య పేరు దారుక. వారు ఉన్న అరణ్య ప్రాంతాన్ని దారుకా వనం అనేవారు. ఆ రాక్షస దంపతులు ఆ వనంలోని ప్రజలను, తపస్సు చేసుకుంటూ మునీశ్వరులను నానా హింస పెట్టేవాళ్ళట. ఆ రాక్షసులు బాధ భరించలేక దారుకా వనంలోని ప్రజలు ఔర్హముని దగ్గరికి వెళ్ళి తమను రాక్షసుల బారి నుండి కాపాడమని వేడుకుంటారు. వారి మొరను ఆలకించి ఔర మహాముని ఈ భూమి మీద ఎవరికైనా రాక్షసులు హింసించినచో ఆ రాక్షసులు మరణించుదురుగాక అని రాక్షసులను శపిస్తాడు. అప్పుడు ఆ రాక్షసులు తమ కృత్యాలను భూమి మీద నుండి సముద్రం మీదకి తరలిస్తారు. సముద్రం మీద నౌకల్లో ప్రయాణం చేసే వర్తకుల నుండి వారి సరుకులను దోచుకొని వర్తకులను హింసించడం ప్రారంభించారు. సముద్రం మీదకు నౌకలో ప్రయాణం చేస్తున్న సుప్రియుడు అనే వ్యాపారస్తుడిని రాక్షసులు బంధిస్తారు. అతడు కారాగారంలో శివభజనలు చేస్తూ శివస్తోత్రాలు పఠిస్తూ ఉంటాడు. అందుకు అతను రాక్షసులు చిత్రహింసలకు గురి చేస్తారు. అప్పుడు సుప్రియుడు తనను రక్షించమని పరమేశ్వరుని దీనంగా వేడుకుంటాడు. సుప్రియుడి పరిస్థితి గమనించి పరమేశ్వరుడు వెంటనే నాగేశ్వర జ్యోతిర్లింగం రూపంలో తరలివచ్చి దారకుడిని, అతని రాక్షస పరిహారాన్ని సంహరించి సుప్రియుడిని కాపాడతాడు. అందుకు సుప్రియుడు పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుతూ దారుకావనంలోని ప్రజల రక్షణ కొరకు పరమేశ్వరుని నాగేశ్వర రూపంలో దారుకావనంలో ఉండమని ప్రార్థిస్తాడు. సుప్రియుడి కోరిక మన్నించి దారుకావనంలో పరమేశ్వరుడు నాగేశ్వర జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడ్డాడు. ఈ కథ శివపురాణంలో ఉంది. నాగేశ్వర జ్యోతిర్లింగం ఉనికి గురించి వివాదం ఉన్నందున ముందుగా మహారాష్ట్రలోని నాగనాథ్ దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రాన్ని మహారాష్ట్రలో ఔండ్ నాగనాథ్ అంటారు. ఈ నాగనాథ్ నాందేడ్ నుండి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగాబాద్ నుండి నాగనాథ్ సుమారు 200 కిలోమీటర్లు, పర్లీ వైద్యనాథ్కు నాగనాథ్కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి పర్లీ వైద్యనాథ్కు రైల్లో వెళ్ళి అక్కడి నుండి నాగనాథ్కు బస్సులో వెళ్ళవచ్చు. నాగనాథ్ చాలా చిన్న గ్రామం. ఇక్కడ ఉండటానికి దేవాలయం వారి సత్రం ఉన్నది, కానీ ఇక్కడ సౌకర్యాలు లేవు. దేవాలయం దగ్గరలో హోటళ్ళు కూడా లేవు. మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి హాలిడే రిసార్ట్స్ ఉన్నాయి. ఇవి దేవాలయానికి చాలా దూరంగా ఉన్నాయి. ఔండ్ నాగనాథుడు నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం సువిశాలమైన క్షేత్రంలో ఉంది. ఈ మందిరం చాలా ప్రాచీన కాలం నాటిది. సుమారు 5000 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మితమైందని దేవాలయ నిర్వాహకులు చెప్తారు. పాండవులలో అగ్రజుడైన యుధిష్ఠిరుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడన్న విషయాన్ని కూడా దేవాలయం కృత, త్రేత, ద్వాపర యుగాల్లో కూడా ఉన్నదని అంటారు. ఈ దేవాలయాన్ని కూడా మహమ్మదీయ రాజులు ధ్వంసం చేశారు. అయితే క్రీస్తుశకం 18వ శతాబ్దంలో రాణి అహల్యాబాయి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఇక్కడ జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి దేవాలయంలో కింది భాగానికి వెళ్ళాలి. కిందికి వెళ్ళే మార్గం ఇరుగ్గా ఉంటుంది. పైనుండి కిందకి వెళ్ళటం, కింద నుండి పైకి వెళ్ళటం కొంత శ్రమతో కూడుకున్న పని. జ్యోతిర్లింగానికి వెళ్ళే దారిలో విష్ణువు యొక్క రాతి విగ్రహం, అర్ధనారీశ్వర ప్రతిమలో కుడివైపు శివుడు, ఎడమవైపు దుర్గా ఉన్నారు. ఇక్కడ దేవిని నాగేశ్వరీ దేవి అనే అంటారు. శివాలయంలో అభిషేకం తదితర పూజలు చేయడానికి దేవాలయంలో జ్యోతిర్లింగం దగ్గరే పూజారులు ఉన్నారు. జ్యోతిర్లింగం దగ్గర ఉన్న స్థలం, గర్భగుడి చాలా తక్కువ. అందువల్ల ఇక్కడ ఎక్కువ మంది భక్తులు ఉండటానికి వీల్లేదు. ఇక్కడ జ్యోతిర్లింగం ఇసుకతో ఏర్పడింది. అందువల్ల ఈ జ్యోతిర్లింగాన్ని ముట్టుకొనివ్వరు. అభిషేక ముకుటంలో అలంకరించిన జ్యోతిర్లింగానికే చేస్తారు.
ఇక్కడ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం లేదు. ఆలయం వెనక ప్రత్యేకంగా నందీశ్వర ఆలయం ఉంది. నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం ఆవరణలో ద్వాదశ జ్యోతిర్లింగాలు చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇవి గాక గణపతి, దత్తాత్రేయ, దశావతారాల చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. దేవాలయ ఆవరణలో ఒక ఎండిపోయిన సరస్సు కూడా ఉంది. మహారాష్ట్ర ప్రాంతపు ప్రఖ్యాత మత గురువు నామ్దేవ్, అతని గురువు విశోబా కోచర్ల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఒకసారి నామదేవుడు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక వృద్ధుడు తన కాళ్ళను శివలింగం మీద పెట్టి పడుకోవడం ఉండటం చూశాడట. అది చూసి ఆశ్చర్యపోయి నామదేవుడు ఆ వృద్ధుని మందలించి శివలింగం మీద నుండి కాళ్ళు తీయమన్నాడట. అందుకు ఆ వృద్ధుడు, నాకు చేత కావడం లేదు, నీవే ఆ పని చేయమన్నాడు. అప్పుడు నామదేవుడు ఆ వృద్ధుని కాళ్ళను శివలింగం మీద నుండి తీసి ఎక్కడ పెడితే అక్కడ లింగాలు ఉద్భవించాయట. అది చూసి ఆశ్చర్యపోయి ఆ వృద్ధుని నామదేవుడు తన గురువుగా స్వీకరించాడు. ఆయనే విశోబా కోచర్. ఉపదేశం చేయమని నామదేవుడు గురువును కోరినప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు, ఆయన లేని చోటు లేదు, ఇది గ్రహించు అని కోచర్కు నామదేవుని బోధ చేశాడట. ఈ దేవాలయానికి సంబంధించి నామదేవు మహిమ గురించి కూడా ఒక కథ ఉంది. ఒకరోజు నామదేవు నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయంలో భజన చేస్తున్నాడు. అక్కడే బ్రాహ్మణులు శివునికి పూజలు చేస్తున్నారు. నామదేవుని భజనలు పూజలకు ఆటంకాన్ని కలిగిస్తున్నాయని దేవాలయం వెనక్కి వెళ్ళి భజనలు చేసుకోమని బ్రాహ్మణులు నామదేవుని కోరతారు. వారి కోరికను మన్నించి దేవాలయం వెనక వైపు వెళ్ళి భజనలు చేస్తాడు. పరమేశ్వరుడు నామదేవుని పాటలు వినడానికా అన్నట్లు దేవాలయ ముఖద్వారం వెనకకు తిరిగిందట. అది గమనించిన బ్రాహ్మణులు వెంటనే నామదేవుని క్షమాపణ చెప్పి అతన్ని తిరిగి శివలింగం దగ్గరే భజనలు చేసుకోమన్నారట. ఔరంగజేబు సైనికులు ఈ దేవాలయం ధ్వంసం చేస్తున్నప్పుడు దేవాలయంలో నుండి వందలాది కందిరీగలు వచ్చి సైనికుల్ని విపరీతంగా కుట్టాయట. ఈ కందిరీగలు దాటిని తట్టుకోలేక దేవాలయం నుండి సైనికులు పారిపోయారు. ఈ కథ నాగేశ్వర జ్యోతిర్లింగం మహత్యాన్ని తెలియజేస్తుంది. ఈ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం కావడం వల్ల ఇక్కడ శివలింగంపై అప్పుడప్పుడు పడగ విప్పిన నాగుపాము కనపడుతుందట. నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఉంచిన పాలను పాములు వచ్చి తాగి వెళ్తాయట. నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లోని ద్వారకా పట్టణం సమీపంలో ఉంది అనే వాదన కూడా ఉన్నందున ఇప్పుడు ఆ నాగేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ద్వారకా పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వారకా పట్టణం నుండి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు ద్వారకా పురపాలక సంఘం వారు యాత్రికుల సౌకర్యార్థం బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సులలో వెళ్ళి ద్వారకా చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన స్థలాలను చూడవచ్చు. ఈ బస్సులలో వెళ్తే నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని కూడా చూడవచ్చు. ద్వారకా సమీపంలో ఉన్న నాగేశ్వర క్షేత్రంలో దేవాలయం తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ గ్రామం లేదు. యాత్రికులు ఇక్కడ ఉండటానికి సత్రాలు కానీ హోటళ్ళు కానీ లేవు. దైవ దర్శనం, పూజలు ముగించుకొని రాత్రి లోపల ద్వారకా నగరానికి చేరుకోవాలి. యాత్రికుల కొరకు ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్తే ఆ బస్సులోనే ద్వారకకు తిరిగి రావచ్చు. ఇక్కడ నాగేశ్వరాలయం ఆధునిక కట్టడం. ఆలయం ప్రదేశంలోనే ఎత్తైన సుందరమైన పాలరాతితో తయారైన శివుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ఉన్నంత పెద్ద పాలరాతి శివుని విగ్రహం ఇంకా ఏ ఇతర జ్యోతిర్లింగ క్షేత్రాల్లో లేదు. ఇక్కడ అభిషేకం, పూజలు చేసుకోవడానికి పూజారి దేవాలయంలోనే ఉంటాడు. భక్తులు శివలింగాన్ని ముట్టుకొని తనివి తీరా పూజించవచ్చు. ఆలయం బయట కోనేరు ఉంది. నాగేశ్వర జ్యోతిర్లింగానికి పక్కనే కనకేశ్వరి దేవాలయం ఉంది. ఇక్కడే గాయత్రీమాత మందిరం కూడా ఉంది. ఇక్కడ నాగ్నాథ్ సమీపంలో గోపికా తలాబ్ అంటే గోపికల సరస్సు ఉంది. ఈ సరస్సులోనే గోపికలు జలకాలు ఆడేవారట. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో బేట్ ద్వారకా ఉంది. ఇక్కడ సముద్రం మీద పడవలో వెళ్ళాలి. ఈ బేట్ ద్వారకలో కృష్ణ భగవాన్ నివసించిన రాజసౌధం ఉంది. 10వ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందిన నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడం వల్ల, పూజించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని శివపురాణం తెలుపుతుంది. ధన్యవాదములు.